శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సింహరాశి వారికి 2026 సంవత్సరం పూర్తిగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాము. ఇవి రాశి ఫలాలతో మీరు చూడండి, పర్వాలేదు. ఇక ఫ్యూచర్ లోపల నేను రాశి ఫలాలు ప్రతి నెల రాశి ఫలాలు చెప్పేటప్పుడు అందులో ఇలాంటి ప్రకారమైన పరిహారం అయితే అస్సలు నేను చెప్పను. ఎందుకంటే ఇది ఏదైతే నేను చెప్తున్నానో ఇది మీరు 365 డేస్ మీరు చేయాల్సిందే. 366 రోజులు చేయాల్సిన పరిహారం ఇది ఉంది. కాబట్టి ప్రతి నెలని పరిహారం మార్చను. ఇది ఒక్కటే పట్టుకోండి, గట్టి చేయండి, మీరు గట్టి దీని రిజల్ట్స్ పొందండి. చూడండి, ఒక మాట చెప్తా వినుకోండి. మీరు ప్రతి నెల చేస్తారు, పర్వాలేదు, చాలా మంచిది, నేను తప్పనంది. ఎందుకంటే చాలా గొప్పది. ఎందుకంటే మీరు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది ఒక విషయం తెలుసుకోండి. అందరూ మీలా ఉండరు, అందరూ మీలా ఉండరు, అందరూ మీలా ఇంత శ్రద్ధగా దేవుడికి అంత పూజించరు. నేను చాలా మందిని చూస్తున్నాను. కానీ అందరూ చేస్తే చాలా మంచిది, అందరూ చేస్తే చాలా మంచిది. కానీ ఇప్పుడు నేను ఏవైతే పరిహారాలు చెప్పబోతున్నానో ఇవి 5 పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చాలా ఉపయోగం ఉంటాయి. ఇది గోచరం లోపల ఈ సంవత్సరం పూర్తిగా గ్రహస్థితిని తెలుసుకొని నేను మీకు ఈ పరిహారం చెప్తున్నా. సో ఇది మీరు ఇందులో డౌట్ తినకండి, నా జాతకంలో ఇది ఉంది అది ఉంది. మీరు చూడండి, ఒక విషయం తెలుసుకోండి. మీరు మిగతా ఏవైతే చేస్తున్నారో కంటిన్యూ, దానిలో ఎలాంటి రకమైన ఖండితం చేయకండి. కానీ నేను ఏవైతే 5 చెప్తున్నానో ఇవి మీరు చేస్తే చాలా మంచిది అని నా దృష్టికోణంతో చెప్తున్నా. సో ఇది మీ ఇష్టం, మీ చేతుల్లో అయితే నేను వదిలేస్తున్నా. మీరు ఏ ప్రకారంగా మీరు ఉండాలనుకున్నారో మీ చేతుల్లో. మొదటిది ఏంటంటే, ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయండి. ఈ సంవత్సరం పూర్తిగా మీ ఇంట్లో మీ చేతితోటి శివుడికి అభిషేకం జరగాలి. శివుడికి అభిషేకం జరగాలి, మీ చేతితోటి మీరు చేయండి. ఇలా ఏదైనా ద్రవ్యం తీసుకుంటే మంచిదా అంటే చాలా మంచిది. కుష ఒక ద్రవ్యం ఉంటుంది, ఒక వనస్పతి ఉంది కుష. బ్రాహ్మణులకు తెలుసు, మీరు ఇంటర్నెట్ లోపల కనుక వదిలేసినంత మీకు అర్థమవుతుంది. దర్ప అంటారు, దాన్ని దర్భం అంటారు. దానితోటి శివుడికి అభిషేకం చేయండి. ఎందుకు చెప్తున్నా ఏ ప్రకారంగా తర్వాత తెలుసుకోండి. కానీ కుషా ద్రవ్యం ఏదైతే ఉందో అది ఒక వనస్పతి ఉంది, దానితోటి మీరు శివుడికి అభిషేకం చేయండి, జల అభిషేకం చేయండి. అంటే ఒక చెంబులు నీళ్ళు తీసుకోండి, అందులో కుష ద్రవ్యం వేయండి, దాంతో శివుడికి అభిషేకం చేయండి. 5 నిమిషాలు చేయండి చాలు. నమ శివాయ్ నమ శివాయ్ నమ శివాయ్ నమ శివాయ్ అనుకుంటూ చేయండి చాలు. ప్రతిరోజు చేయండి, ఒక్కరోజు తప్పకుండా కూడా చేయండి. ఒక్కరోజు మీరు తప్పకూడదు. మీరు ఏ భోజనం చేస్తున్నారో తర్వాత మధ్యాహ్నం తర్వాత చేసుకోండి, కానీ ప్రతిరోజు మార్నింగ్ ఈ అభిషేకం మీ చేతితోటి తప్పకుండా జరగాల్సిందే. రెండోది, ఇది ఒక మంత్రం ఉంది, ఇది మీరు తప్పకుండా చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం ఈ సంవత్సరం పూర్తిగా మీరు చేయాల్సిందే. ఇది ఒక నామస్మరణలో కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఇక మీ జీవితం చరితార్థం అవుద్ది. కానీ ఈ సంవత్సరం చేయండి, అండ్ డైలీ ఎంత చేయాలి అది చెప్తాను. ప్రతిరోజు 20 నిమిషాలు జపం చేయండి. డైలీ 20 మినిట్స్ మీరు ఈ మంత్రాన్ని జపించండి. మార్నింగ్ అని జపించండి, ఈవినింగ్ అని జపించండి, ఎప్పుడు కూడా జపించండి, కానీ తప్పకుండా మీరు జపించండి. మూడో పరిహారం, ప్రతిరోజు సాయంత్ర సమయకాలం లోపల మీ ఇంట్లో పితృదేవతల చిత్రపటాలు కనుక ఉన్నట్లయితే అక్కడ ప్రతిరోజు సాయంత్ర సమయకాలం లోపల దీపం వెలిగించండి. ఒకటి. రెండోది, ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకి స్వయం పాకదానం మీరు తప్పకుండా చేయండి. మూడోది, అంటే అది ఒకటి దానిలోపు 3 చెప్తున్నా. మూడోది, ప్రతి ఆదివారం రోజు ప్రతి ఆదివారం రోజు విశేషంగా మీరు పితృదేవతలకు సంబంధించిన స్తోత్రం చదవడానికి మీరు ప్రయత్నించండి. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇది ఒకటి దానిలో ఉంది, మూడో పరిహారం లోపల అయితే ఉంది. ఫస్ట్ శివాభిషేకం, రెండోది నమో భగవతే వాసుదేవ మంత్రం, మూడోది పితృదేవతలకు సంబంధించి. నాలుగోది, ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజు మీరు సుందరకాండ పారాయణ చేయడానికి ప్రయత్నించండి. ఇది కొద్ది కష్టమే, కానీ హిందీ లోపల తులసీదాసు రచించిన రామ్చరిత్ మానస్ లోపల సుందరకాండ ఉంది. అది మీకు తెలుగు అనువాదంలో దొరికినట్లయితే చాలా మంచిది, లేకపోతే కనీసంలో అది వినడానికైనా ప్రయత్నించండి. కానీ ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజు సుందరకాండ పారాయణ మీరు తప్పకుండా చేయాల్సిందే ఈ సంవత్సరం పూర్తి కోసం. లాస్ట్ ఆఖరి పరిహారం ఉంది. ప్రతిరోజు రాత్రి మీరు పనుకునే ముందు కాలభైరవ అష్టక స్తోత్రాన్ని 3 సార్లు తప్పకుండా చదవండి. కాలభైరవ అష్టక స్తోత్రం, దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం, ఏవైతే స్తోత్రం ఉందో ఇది ప్రతిరోజు రాత్రి పనుకునే ముందు
3 సార్లు లేకపోతే 5 సార్లు మీ స్వేచ్ఛానుసారంగా మీరు చదవండి. కానీ కనీసం 3 సార్లు చదవడానికి మీరు ప్రయత్నించండి. ఈ 5 పరిహారాలు ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యమైన పరిహారాలు ఉండబోతున్నాయి. గోచరం లోపల గ్రహస్థితి ఏదైనా కావచ్చు, ఏ ప్రకారంగా కావచ్చు. ఈ 5 రోజులు కనుక మీరు కంటిన్యూ చేస్తున్నట్లయితే ఈ 5 పరిహారాలు ఈ సంవత్సరం పూర్తిగా నెక్స్ట్ ఇయర్ మీరే చూడగలుగుతారు దీని రిజల్ట్స్ ఏ ప్రకారంగా ఉంటాయని. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయగలుగుతారు. ఇందులోపల ఇలాంటి రకమైన బంధనాలు అస్సలు లేవు. పేదవాళ్ళు, కులం, జాతి, మతం ఇందులో ఎలాంటి రకమైన సంబంధం లేదు. కేవలం చేసేటప్పుడు మనసు భావనతో చేయండి, శ్రద్ధ భావనతో చేయండి, మనసు పెట్టుకొని చేయండి. తప్పకుండా చాలా మంచి జరుగుద్ది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.